పవిత్రమైన ఖురాన్ ఇస్లాం పవిత్ర గ్రంథం. దీనిని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా వెల్లడి చేయబడిన దేవుని వాక్కుగా భావిస్తారు. ఖురాన్ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు మార్గదర్శకత్వం, జ్ఞానం, ఆధ్యాత్మిక వృద్ధికి ప్రాథమిక మూలం. ఖురాన్ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు 23 సంవత్సరాలలో 610 నుండి 632 సిఈ వరకు అవతరించబడింది. ఖురాన్ అరబ్బీ భాషలో ఉంది. అరబ్బీ స్వర్గపు భాషగా పరిగణించబడుతోంది. ఖురాన్ 114 అధ్యాయాలు లేదా సూరాలను కలిగి ఉంది. ప్రతి సూరా దాని స్వంత ప్రత్యేకమైన థీమ్ మరియు సందేశాన్ని కలిగి ఉంది. ఖురాన్లో 6666 ఆయతులు ఉన్నాయి. ప్రతి ఆయత్ దాని స్వంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఖురాన్ 1400 సంవత్సరాలకు పైగా ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా దాని అసలు రూపంలో భద్రపరచబడింది. ఖురాన్ దేవుని ఏకత్వాన్ని, ఆయనను మాత్రమే ఆరాధించే ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. ఖురాన్ దైవదత్వము ప్రాముఖ్యతను, దేవుని దూతలుగా ప్రవక్తల పాత్రను వివరిస్తోంది. ఖురాన్ మరణాంతరం జీవితంలో మానవ చర్యల జవాబుదారీతనం గురించి బోధిస్తోంది. ఖురాన్ న్యాయం, కరుణ, వినయంతో నీతివంతమైన జీవితాన్ని, తఖ్వా గడపడం ప్రాముఖ్యతను నొక్కి చెప్తోంది. ఖురాన్ ముస్లింలకు నీతివంతమైన జీవితాన్ని ఎలా గడపాలో మార్గదర్శకత్వాన్ని అందిస్తోంది. ఖురాన్ దేవుడు, మానవత్వం, విశ్వం, స్వభావం గురించి జ్ఞానం, అంతర్దృష్టులను కలిగి ఉంది. ముస్లింలు దేవునితో దృఢమైన సంబంధాన్ని పెంపొందించుకోవడానికి, ఆధ్యాత్మిక వృద్ధిని సాధించడానికి ఖురాన్ సహాయపడుతోంది. ముస్లింలు సరైన ఉచ్చారణ, స్వరంపై దృష్టి సాధించి అరబ్బీలో ఖురాన్ పఠిస్తారు. చాలామంది ముస్లింలు ఖురాన్ను కంఠస్థం చేస్తారు. కొందరు హాఫీజ్, ఖురాన్ మొత్తం కంఠస్థం చేసిన వారు కూడా అవుతారు. ముస్లింలు ఖురాన్ను తఫ్సీర్ ద్వారా అర్థం చేసుకుంటారు. ఇందులో ప్రతి ఆయత్ చారిత్రక సందర్భం, భాష, సూక్ష్మ నైపుణ్యాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు. ఖురాన్ అనేక భాషల్లోనూ అనువాదించబడింది, కానీ ముస్లింలు అరబ్బిక్ మూలాన్ని అత్యంత అధికారికం, పవిత్రమైనదిగా